నమస్తే సంజయ్ గారు. నమస్కారం సార్. సంజయ్ గారు, చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఉన్నవాళ్ళు అండ్ బయట నుంచి చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, రియల్ ఎస్టేట్ లో ఎదగాలి అంటే లక్ చాలా బేస్ అయి ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. కొంతమంది హార్డ్ వర్క్ ని నమ్ముతూనే వాళ్ళు చాలా వరకు సాధించి ఒక దగ్గర కూర్చొని ఉంటారు. అసలు దీంట్లో ఏది నమ్మాలి అంటారు? అసలు ఏది నిజం? రియల్ ఎస్టేట్ లో చాలా మంది ఏమనుకుంటారు అంటే, వాడు బాగా సంపాదిస్తున్నాడు రా, వానికి ఏం రా భయ్, మస్తు లక్ ఉంది, వాడు నక్కని దొక్కేసి వచ్చిండ్రా, నక్కని సంకల పెట్టుకొని వచ్చిండ్రా, పిల్లిని సంకల పెట్టుకొని వచ్చిండ్రా, వానికి అదృష్టమే అదృష్టం రా. ఇట్లా చాలా మంది మాట్లాడుతుంటారు. లక్ మీద సక్సెస్ అయిన వాళ్ళు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, అది 1% ఉంటారు. ఓకే. హార్డ్ వర్క్ మీద సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎంత పర్సెంట్ ఉంటారు అంటే హార్డ్లీ ఒక 10 to 20% ఉంటారు. ఓకే. మరి మిగతా వాళ్ళు ఎట్లా సక్సెస్ అవుతారంటే స్ట్రాటజీలు ఉండాలి. ఓన్లీ లక్కునే నమ్ముకొని భగవంతుడా నువ్వే దిక్కు నువ్వే కాపాడాలని చెప్పి దేవుని ముంగట మొక్కినంత మాత్రాన సేల్స్ కావు, సక్సెస్ కారు. సో ఎప్పుడైనా సరే కానీ మనం ఒక సక్సెస్ అవ్వాలంటే, ఒక ఫీల్డ్ లో మనం గ్రోత్ అవ్వాలంటే ఆ నాలెడ్జ్, ఆ స్ట్రాటజీలు అనేది తెలుసుకోవాలి. అది లేకుండా మనం ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే నేను అన్ని జరగాలంటే జరగవు. సో ఎప్పుడైనా కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు, కర్మ చేయడం నీ ముందు ధర్మం, అది నువ్వు చేసిన తర్వాత ఫలితం అనేది ఆటోమేటిక్ వస్తుంది. నేను పని చేయను కూర్చుంటా కానీ పైసలు రావాలంటే కుదరదు. సో అట్లా రావాలంటే కూడా దానికి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. మళ్ళీ ఇనిషియల్ లెవెల్లో మనం ఒక జీరోగా ఉన్నప్పటి నుంచే అట్లా రావాలనుకోవడం మూర్ఖత్వం. అది ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొన్ని సిస్టమ్లు క్రియేట్ చేసి, కొన్ని స్ట్రాటజీలు మెయింటైన్ చేసి, సో మనం ఎట్లా వర్క్ చేయాలన్నది దాంతో ఒక సపరేట్ ఉంటుంది అనమాట. అది మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం పని చేయకపోయినా కూడా మనకి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంటుంది. సో అంతవరకు మాత్రం మనం కష్టపడాలి. సో కష్టపడాలంటే ఏంటంటే వాళ్ళు చేసే స్ట్రగుల్ ఎలా ఉంటాయో మనం తెలుసుకోవాలి. రియల్ ఎస్టేట్ లో అందరికి ఏం కనిపిస్తుంది అంటే అవుట్కమే కనిపిస్తుంది. ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్, అందరు పైన కనిపించే చూస్తారు. ఏ అమ్మ గోల్డ్ వేసుకొని తిరుగుతున్నాడు, మెడల 4 ఉంగరాలు వేసుకొని తిరుగుతున్నారు, ఇవే చూస్తారు. వాడు ఏ కార్ల కింద దిగుతున్నాడు, ఎట్లా ఉంగరాలు వేసుకున్నాడు, ఎట్లా బట్టలు వేసుకున్నాడు.